ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మమ్మను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలక తీసుకొని పోవలెనని చెప్పెను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతుమలుకొని వెలుపలకు తీసుకొని పోయి పట్టణము విడిచి పొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలకి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయ సమయంలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనము ధ్యానిస్తున్నాం. దేవుడు పౌలు శీల జీవితంలో ఒక అద్భుతమైన కార్యములు చేసి ఆ రాత్రి భూకంపము ద్వారా చెరసాల నాయకుడు రోమియోనికి రక్షణ కలగడానికి కారకులయ్యారు. ఫిలిప్పి పట్టణంలో ప్రవేశించినప్పుడు ఒకవైపు పుతోను దెయ్యం పట్టిన చిన్నది విడిపించబడింది. ఆ నేరముతో వారు స్వస్థపరిచారన్న నేరముతో చెరసాలలో వేస్తే చెరసాల నాయకుడు కూడా రక్షించబడ్డాడు. అద్భుత కార్యములు దేవుడు ఈ శ్రమ ద్వారా అక్కడ తన సేవకుల ద్వారా కార్యములు జరిగించాడు. అయితే చెరసాలలో ఉన్నప్పుడు ఆ రాత్రి అయితే రక్షణ కార్యములు జరిగి గొప్ప సంతోషభరితులుగా అందరూ దేవుని స్తుతిస్తూ భోజన పానములు చేసి తెల్లవారి వరకు వారు ఎంత ఆనందించి ఉంటారో ఊహకు మించినది. ఎందుకంటే వారు బాప్తిస్మము తీసుకున్నారు. అర్ధరాత్రి ఆ సంఘటన జరిగిన మీదట వారు బాప్తిస్మము తీసుకొని అపోస్తులకు భోజనాలు పెట్టి గొప్ప ఆనందంగా ఆ రాత్రి వారు గడిపినప్పుడు తెల్లవారిసరికి ఉదయమైనప్పటికీ న్యాయాధిపతులు బండ్రోతులను పంపించి మనుషులను పంపించి చెరసాల నుంచి వారికి వెళ్ళిపోమని చెప్పి వారు చెరసాల నాయకుడి దగ్గరికి కబురు పంపించారు. దేవుని పని దుఃఖమైన కష్టమైన మనం చేసినప్పుడు దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడు, అద్భుత కార్యములు జరిగిస్తాడు. చాలామంది మనము సూరుమంటాం, దుఃఖపడతాం, అయ్యో మాకెందుకు ఇలా జరిగింది అని. కానీ చింతించాల్సిన అవసరం లేదు. దేవుని పైన సమస్త విషయాన్ని ఆధారపడాలి. రాత్రి వారు ప్రభు పని చేశారు. ఉదయంకాల ప్రభు వారికి విడుదల చేసే మార్గము తెరిచాడు. బండ్రోతులు వచ్చి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఆ మాట విన్న జైలు అధికారి ఆయన అంటున్నాడు, అయ్యా నాయకులు మీకు వెళ్ళిపోమని చెప్పారు, మరి
మీరు దయతో హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. మరి మీకు ఎలాంటి నిర్బంధన లేదు, చెరసాలలో మీరు ఉండాల్సిన అవసరము లేదు. గొప్ప సంతోషంగా వారు వీడుకోలు చెప్తా ఉన్నారు. అయితే పౌలు భక్తుడైతే, అపోస్తలుడు పౌలు అయితే అంటున్నాడు, రోమియులైన మాకు భయంకరంగా శిక్షించి చెరసాలలో వేసి ఎలాంటి న్యాయ విచారము చెయ్యకుండానే, మేము ఎవరో ఏంటో తెలియకుండానే ఇంతగా మమ్మల్ని కొట్టి బాధించి చెరసాలలో వేసి ఇప్పుడు రహస్యంగా మీరు వెళ్ళిపోండి అంటే అది ఎలా సాధ్యం? మేము అలా వెళ్ళము. వారే వచ్చి మేము ఏంటి, మా పరిస్థితి ఏమిటి విచారించాలి. మీకు ఒక విషయం తెలుసా అండి? అపోస్తలుడైన పౌలు ఎందుకు ఇలా మాట చెప్పుంటాడు? వెళ్ళిపోమంటే సంతోషంగా జైలు నుంచి వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే చెరసాల గోడలు బ్రద్దలైపోయినది, చెరసాలలో తలుపులన్నీ ఊడిపడిపోయినది, వివత్సమైన పరిస్థితి. ఎందుకంటే గత రాత్రి భూకంపము సంభవించింది. ఎవని గురించి అయితే వారు ప్రచారము చేయకూడదు అన్నారు, ఏ మతమైతే ప్రచారం చేస్తున్నారు అని రోమియోలకు తగని అన్య బోధ, అన్య ఆచారముల గురించి మాకు నేర్పిస్తున్నారని అబండలు వేశారు. ఆయన అన్య దేవత, అన్య దేవుడు కాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆ విచారణ చేయడానికి న్యాయాధిపతులు ఆ చెరసాలలోనికి రావాలి. చెరసాల యొక్క దురావస్థ వారు చూడాలి. ఎవరో అది గోడలు పడగొట్టేలేదు, ఎవరో చెరసాల యొక్క తలుపులు బ్రద్దలుగొట్టలేదు. వారు సేవించే దేవుడు తన దూతను పంపించి ఆ చెరసాలలో భూకంపము రప్పించి ఉన్నాడు. అది వారు సాక్ష్యంగా వినాలి. వీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవచ్చు, కానీ వీరు ప్రకటించే దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నారో నాయకులకు తెలవాలి కదా. వారు వచ్చే వరకు మేము చెరసాల నుంచి వెళ్ళము అని చెప్పి మొండిగా కూర్చుంటే, వచ్చినటువంటి బండ్రోతులు వెళ్ళి చెప్తా ఉన్నారు నాయకులకి, అయ్యా ఆ బంటులు వెళ్ళి ఆ మాటలు న్యాయాధిపతులకు చెప్పినప్పుడు వీరు రోమియులని వారు విని చాలా భయపడ్డారు. గమనించండి, వారు కమ్యూనిటీకి సంబంధించిన రోమియులే అని భయపడుతున్నారు, కానీ ఆ రోమియులైన వీరు సర్వశక్తివంతుని దేవుని భక్తులు అని కళ్ళార చూస్తే ఇంకెంత భయపడతారో. అందుకే అపోస్తలుడు పౌలు వారికి రమ్మని చెప్పండి, వారు వచ్చి చూడని, వారే మాకు పంపించని అని చెప్పినప్పుడు వారు ఆ చెరసాలకు వచ్చినప్పుడు, ఆ జైలు దర్శించినప్పుడు జైలు అధికారి ఖచ్చితంగా జరిగిన విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. వారైతే ఎవరో లాభము నిమిత్తము పుతోను దెయ్యము యొక్క యజమానులు కక్ష పూనుకొని సేవకులకు లోపల తోశారు. గాని పుతోను దెయ్యము కంటే, సోద చెప్పి ఏ దేవతల కంటే శక్తిగల దేవుని సేవకులు, శక్తిగల దేవుని యొక్క సర్వోన్నతుని దేవుని యొక్క సేవకులని వారు గుర్తించి భయపడుతున్నారు. ఒకవైపు వారు రోమియులని, మరొక వైపు వారు దేవుని సేవకులు. చెరసాలలో వేస్తే ఇంత భయంకర సంఘటన జరుగుతాయా? దేవుని భక్తులకు చెరసాలలో వేస్తే ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయా? ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవ్వరికి ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని ఎవరు అనుకున్నా దేవుని యొక్క దూతలు వారికి సమీపముగా ఉన్నాడు. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు.
కొన్ని సంవత్సరములకు క్రిందట నా జీవితంలో దేవుడు కార్యములు చేశాడు. ఒక పోలీస్ స్టేషన్లో కళింగపట్నం అనే సంఘమునకు ప్రారంభంలో జరిగిన శ్రమలలో నేను పోలీసు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిన రోజు అనేక మంది క్రైస్తవ దేవుని యొక్క సంఘానికి విరుద్ధముగా మతోన్మదులు పాస్టర్ని చంపేద్దామని తిరిగారు. కానీ ఆ దేవుడు ఆ రాత్రి అద్భుతంగా నా జీవితంలో నన్ను విడుదల చేసి ఎవరు నన్ను అంటలేదు, ముట్టలేదు. వారి కళ్ళ ముందే దేవుడు వాహనాల్లో నన్ను ఇంటికి రప్పించాడు. బహిరంగంగా వారి మధ్య నేను తిరిగి ఆ సమస్యను పరిష్కారం చేసే భాగ్యం నాకు దేవుడిచ్చాడు. అవునండి, దేవుని నమ్మిన ఏ బిడ్డలు కూడా ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు బెదిరిస్తే దానికి బెదిరిపోకూడదు. మనము ఆరాధించేది మహిమగల శక్తిగల దేవుణ్ణి, మనం నమ్మింది మహిమగల సర్వోన్నతుడైన దేవుణ్ణి. తన దూతలు ఎప్పుడు తన భక్తుల పట్ల శ్రద్ధ కలిగి వారికి సంరక్షించుకుంటుంటారు. కనుక ఈరోజు చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలును, శీలను ఈ నాయకులు వచ్చి, అయ్యా మాది తప్పు అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని ప్రాధేయపడి వారు పంపిస్తుంటే, భయపడుతూ వారు పంపిస్తూ ఉంటే, వారు బయటికి వచ్చి నేరుగా ఫిలిప్పి పట్టణములో ఒకప్పుడు వారికి స్థావరము లేదు, ఒకప్పుడు వారు ఉండడానికి వసతి లేదు. కానీ అప్పటికే వారు వాక్యం ద్వారా రక్షణలో నడిపించిన లూదియా, తుయితైర పట్టణస్థురాలైన సహోదరి అక్కడ ఉండడం బట్టి వారు నేరుగా తన ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులు అందరూ కూడా వీరి కొరకు ప్రార్థన చేస్తూ వేచి ఉన్నారు. కనుక ఆ బిడ్డలందరితో కలిసి సంతోషంగా దేవుని మహిమపరిచారు. దేవుని బిడ్డలైన మనము దేవుని వాక్యానుసారంగా ఆత్మీయంగా జీవించినప్పుడు ఎక్కడ శ్రమలుంటాయో అక్కడే అద్భుతమైనటువంటి సమాధాన స్థితి దేవుడు కలుగచేస్తాడు. ప్రశ్నించే ప్రతి గుండెకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, తన ప్రజలకు అద్భుత కార్యములు జరిగించే ప్రభు. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో పవిత్రమైన లేఖన భాగం నుంచి మేము విన్నాం. శ్రమలో అనుభవించే స్థలములోనే అద్భుతమైన సమాధానమును, సమృద్ధిని, ఆశీర్వాదమునిచ్చే దేవుడు. ఉదయం వాక్యమైన ప్రతి ప్రియ బిడలు ఏ శోధన శ్రమలకు భయపడక మీపైన ఆనుకొని వారి కుటుంబాలు సంతోషంగా మీకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని, ఈ దినము నీ బిడల యొక్క ప్రతి ఆశయాలు నెరవేర్చి కుటుంబంలో గొప్ప నెమ్మది కలుగచేసి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.